ఒక పనికి సంబంధించింది ఏం చేయాలంటే ముందే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు కలిగి లేనప్పుడు ఏమవుతామంటే మనము దానికి తగిన యోగ్యులము కావు. మనం ఎలా ఉండాలనుకుంటున్నాము, దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకోవాలంటే ముందుగా మనము ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ముందు రోజు మనం ఏం చేయాలి? మనలో తప్పులేమో ఉన్నాయా, మనలో ఏదన్నా పాపము ఉందా, మనలో ఏమన్నా దోషం ఉందా అన్న చెక్ చేసుకోవడానికి ఈ సిద్ధపాటు దినం. సిద్ధపాటు దినాలు లేవు, ఏం లేదు. వస్తాము దేవుని సన్నిధికి ఆదివారం వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటామంటే అది అంత యోగ్యమైన పని కాదేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఎవడైనా సరే దేవుని సన్నిధికి రావాలనుకున్నప్పుడు పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క శరీరమును రక్తమును సేవించాలనుకున్నప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవునికి మనం ఒక అర్పణగా సిద్ధపరచుకోవాలి. ఈ అర్పణగా సిద్ధపరచుకోలేనప్పుడు పునరుద్ధానపు ఆదివారంలో పాల్గొన్న ఒకటే, పాల్గొనకపోయినా ఒకటే. యూదులు మాత్రం చాలా చక్కగా సిద్ధపడతారు. విశ్రాంతి దినం వస్తుందంటే వాళ్ళకు ఒక పండగ దినము. దేవుని సన్నిధికి వెళ్తున్నాము, దేవుని సన్నిధిలో గడిపే దినము అని వాళ్ళకి ఒక పండగలాగా ఉంటుంది. వాళ్ళు నిజంగా ఏమీ పని చేయరు. కాకపోతే కొంతమంది అతి చేస్తారు, కానీ దేవుడిచ్చిన నియమం ఏదైతే ఉందో ఆ నియమం ప్రకారం వాళ్ళు బతకడానికి ప్రయత్నిస్తారు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడతారు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ముందు రోజే, ముందు గడియల్లోనే సిద్ధపరచుకుంటారు. ఆ రోజు ఏ పని చేయొద్దు అని చెప్పాడు. ఏ పని చేయొద్దంటే చేయొద్దంతే.